లేఖన భాగాల్లో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో నుండి 16వ వచనాన్ని మన మధ్యలో ఉన్న యవన బిడ్డ భారతి వచ్చి చదివి వినిపిస్తుంది. 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. చదివిన వాక్య భాగంలో ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నారు. ఒక విషయము మనకి అగుపడుచు ఉన్నది. ఒక క్రియ అందులో మనకి గోచరిస్తూ ఉన్నది. ఏమిటి అనంటే, ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన, ఇది క్రియ. ఏమిటంటే, ఒక పూట ఆకలికి ఆగలేక ఆ అన్నము కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు అనేది ఈ యొక్క సెంటెన్స్ లో క్రియ. అయితే ఎవరు అమ్మివేసుకున్నారు అనంటే, ఏశావు అమ్మివేశాడని రాయబడి ఉన్నది. అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, చూడండి ఎవరు అమ్మివేశారు? ఏశావు అమ్మివేశాడు. ఏమి అమ్మివేశాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. మరి అమ్మివేసినటువంటి ఫలితముగా ఏశావుకు ఏమొచ్చినది? భ్రష్టత్వము వచ్చినది. ఇందులో 3, ఈ సెంటెన్స్ లో ఒక క్రియ, ఒక ఫలితం, ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏశావు గారు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడట, అందువల్ల భ్రష్టుడైపోయాడట. మరి జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏమిటి? జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏమిటి అంటే, చాలా స్పష్టంగా లేఖన భాగాల్లో మనకు కనపడుతూ ఉన్నది. ఈ జ్యేష్ఠత్వపు హక్కు అంటే, జ్యేష్ఠత్వం అంటే ప్రథమము, ముందుగా. ఇప్పుడు తల్లి కడుపులో నుంచి ఈ యొక్క ఏశావు గారు, యాకోబు గారు వస్తున్నప్పుడు లోపలే పెనుగులాడుకున్నారు. చివరికి బయటకు వచ్చిన తర్వాత అన్నని తమ్ముడు మోసం చేశాడు, నాన్నని మోసం చేశాడు అని మనకందరికీ తెలుసు. అయితే మరి ఇప్పుడు అన్నగారైన ఏశావు ఎందుకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు అని అంటే, అసలు జ్యేష్ఠత్వం అంటే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలు చదివితే, ఎవరైతే పెద్దవాడుగా ఉంటాడో ఇంటిలో, చూడండి మన ఇంటిలో ఏదన్నా ఒక శుభకార్యము జరుగుతూ ఉన్నా, ఏదన్నా ఒక పని తలపెట్టినా, ఇంటిలో పెద్దవాడిగా ఉన్న వారిని మనము ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. మొదటి ప్రాధాన్యత అన్నగారు పెద్దవాడు కదా, అన్నకి చెప్పారా? అక్క ఇంటిలో పెద్దది కదా, అక్కకి చెప్పారా? అక్క సలహా తీసుకున్నారా? అన్ని సలహా తీసుకున్నారా? ఇని మనం అడుగుతూ ఉంటాం ఇట్టి రీతిగా. అలాగనే ఈయన ఏశావు గారు పెద్దవాడు, యాకోబు కంటే పెద్దవాడు. అంటే ఎన్నో రోజులు పెద్దవాడు కాదు, కొద్ది నిమిషాలు మాత్రమే పెద్దవాడు. ఓకే, పెద్దవాడికి ఆ పెద్దరికము ఇవ్వటానికి ఎవరైనా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈయనేమి చేశాడు అని అంటే, ఈక ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయంలో 15, 16 చదివితే అసలు పెద్దవాడికి ఏంటి అని అక్కడ కనిపిస్తూ ఉన్నది. పురుషులకు కలిగి ఉండి ప్రేమింపబడను ద్వేషింపబడినదే వాని వల్ల బిడ్డల కని ద్వేషింపబడిన దాని కొడుకునైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు.
ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషించబడిన దానిని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో ఏం చేశాడు? రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. అదే జ్యేష్ఠ అధికారము వీనిదే. అంటే ఏమిటి? పెద్దవాడికి కొంత ప్రయారిటీ ఇస్తూ ఉంటాం సహజంగా. ఎందుకనంటే మనందరికంటే పెద్దవాడు, మనకంటే ముందు పుట్టాడు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క జ్యేష్ఠత్వపు అధికారము ఈయనేమి చేశాడు ఏసావు గారు అంటే ఆదికాండం 25వ అధ్యాయంలో 29 నుంచి 34 వచనాల్లో ఆ మాట కనపడుతూ ఉన్నది. ఏమి చేశాడు ఈయన? ఒక రోజున ఈయనకు ఆకలేసిందట. ఎవరికి? ఏసావు గారికి. ఆకలిస్తే 25వ అధ్యాయంలో 29వ వచనం నుంచి ఆ మాట మనకు కనిపిస్తుంది. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిపోయి వచ్చి పొలంలో నుండి అలసిపోయి పని చేసి వచ్చి, నేను అలసిపోయి ఉన్నాను, నువ్వేంటి ఎర్రగా కూర వండుతున్నావు, ఏమిటది, కొంచెం నాకు పెట్టు అని తమ్ముని అడిగాడు. ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నీడు నాకిమ్మని అడుగగా ఏసావు, నేను ఆకలితో చచ్చిపోతున్నప్పుడు నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు, నాకు జ్యేష్ఠత్వం ఎందుకు అనెను యాకోబు. నేడు నాతో ప్రమాణము చేయమను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చుక్కుడుగాయల కూరతో వండిన అన్నాన్ని ఆహారాన్ని ఏసావుకి ఇచ్చాను. ఇప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నటువంటి ఏసావు ఏమమ్మేశాడు? చుక్కుడుగాయల కూరతో కూడిన ఆహారము తినటానికి జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. చూడండి, ఇక్కడ ఆ యాకోబు గారు ఆ ఏసావు గారి యొక్క మడమ పట్టుకుని తల్లి కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు లాగటానికి ప్రయత్నించాడు. ఎందుకు? నేను ముందు వెళ్ళాలి అని. కానీ మరి ఏసావు గారు ముందు తల్లి కడుపులోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈయన జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను నీకు ఈ కూరగాయల ఆహారం పెడతాను, ఈ చిక్కుడుగాయల అన్నం పెడతాను అన్నాడు. చచ్చిపోయేవాడికి నాకు ఈ జ్యేష్ఠత్వం ఎందుకు అని జ్యేష్ఠత్వాన్ని దేనికి అమ్మేశాడు? చిక్కుడుగాయల కూరకు అమ్మేశాడు. ముందే యాకోబు గారు ప్రామిస్ చేయించుకున్నాడు, నిజంగా నువ్వు జ్యేష్ఠత్వం ఇస్తావు నాకు, ప్రామిస్ అయితే అని ప్రమాణము చేయించుకుని ఆ తన యొక్క జ్యేష్ఠత్వాన్ని జస్ట్ చిక్కుడుగాయల కూరన్నం కోసం అమ్మేసుకున్నాడు. కాబట్టి ఏమయ్యాడంట? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనంలో ఏసావు వంటి భ్రష్టుడైన వాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని భ్రష్టుడైపోయిన వాడు మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా ఉండండి. దేన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి? భ్రష్టత్వానికి గురైపోతున్న విధానాన్ని బట్టి. భ్రష్టత్వం అంటే ఏమిటంటే పాడైపోవటం, చెడిపోవటం, దిగజారిపోవటం. ఇట్టి రీతిగా మనము పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోయాడు? ఏసావు పాడైపోయాడు. అలా పాడైపోతున్నారేమో మీరు, జాగ్రత్త. భ్రష్టత్వంలో పడిపోతున్నారేమో మీరు, జాగ్రత్త. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూచుకోండి అని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా గమనించండి. మరి ఎందుకు భ్రష్టులైపోతున్నారు? ఆయనైతే ఆకలిని తట్టుకోలేక భ్రష్టుడైపోయాడు. మరి ఈ లోకంలో ఉన్న మనుష్యులు ఎందుకు భ్రష్టులైపోతూ ఉన్నారు? ఆ భ్రష్టత్వంలోకి ఎందుకు దిగజారిపోతూ ఉన్నారు అని మనము పరిశీలించాలి. తిమోతిలకు రాసినటువంటి 2వ పుస్తకంలో 3వ అధ్యాయంలో
8వ వచనంలో ఒక మాట మనకు కనపడుతూ ఉన్నది. ఏమిటి అనంటే, ఎందుకు మనుషులు భ్రష్టులైపోతూ ఉన్నారు అని మనము గమనించుకున్నట్లయితే, అక్కడ పెద్దల మాటను, సేవకుల మాటను, నాయకుల మాటను ఎవరైతే వినరో వారు భ్రష్టులైపోతారు అని రాయబడి ఉన్నది. చూడండి, ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు మీరును చెడు మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయి సత్యమును ఎదిరిస్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని ఎదిరించటం, దేవుని సేవకులను ఎదిరించటం, దేవుని మాటను నిర్లక్ష్యం చేయటం వల్ల ఏమైపోతున్నారంట? భ్రష్టులైపోతున్నారు. నిర్గమకాండము 7వ అధ్యాయంలో 1వ వచనంలో 11వ వచనంలో మాట మనకి స్పష్టంగా వివరించబడి ఉన్నది. ఎవరైతే ఇప్పుడు మోషే చెప్పిన మాటను వినకుండా ఆ భరద్వాజు చెప్పిన ప్రకారముగా అన్నే ఎంబ్రే అని వారు వ్యతిరేకంగా సోది చెప్పారు, వ్యతిరేకంగా తాత్పర్యం చెప్పారు. ఆ కారణము చేత భ్రష్టులైపోయినట్టు మనకు కనపడుతుంది. అంటే సత్యాన్ని ఎదిరించటం, వాక్యాన్ని ఎదిరించటం, సేవకులను ఎదిరించటం, ఈ కారణము చేత భ్రష్టులైపోతూ ఉన్నారు అని వాక్యంలో రాయబడి ఉన్నది. రెండవది కూడా మనము చూసినట్లయితే తీతు పత్రికలో 1వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. ఏమని అంటే, మేము దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకొనుచు కానీ అసహ్యులను అవిధేయులను భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. ఒకవైపు దేవుడు మాకు తెలుసు, బైబిల్ మాకు తెలుసు, వాక్యం మాకు తెలుసు అని అంటారు, కానీ పాపము మానలేకుండా ఉంటున్నారు, పాప జీవితాన్ని వదలలేకుండా ఉంటున్నారు. అట్టివారు దేవుడిని ఎరుగుదాను అని చెప్పుకుంటూ పాపము చేసేవారు భ్రష్టులైపోతారు. లేఖన భాగాలు తెలియని వారు పాపము చేశారంటే అది తెలియదు వారికి. మరి తెలిసిన నీవు, రోజు వాక్యము చదువుతున్న నీవు, ఆదివారము కూడా ఆరాధనలో పాలుపంపులు పొందుతున్న నీవు, ప్రతి నెల మొదటి వారములో నీవు రాత్రి సంస్కార భోజనములో పాలుపంపులు పొందుతున్న నీవు, దేవుడంటే తెలిసి కూడా ఎందుకు పాపము చేస్తున్నావు? ఆ పాపము చేయటం వలన నీవేమైపోతున్నావు అని రాయబడి ఉన్నది. దురాలు అయిపోతూ ఉన్నావు, దుడవైపోతూ ఉన్నావు, చెడిపోతూ ఉన్నావు, పాడైపోతూ ఉన్నావు, దిగజారిపోతూ ఉన్నావు అని వాక్యము మనతో రూఢిగా మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, ఇది ఎందుకు చెడిపోతారనటానికి రెండవ కారణం, దేవుడు తెలిసి కూడా, దేవుని వాక్యం ఎరిగి కూడా పాపము చేయటం. మొదటి తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ 3వ కారణము మనకి కనిపిస్తూ ఉన్నది. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బాధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతూ ఉన్నారు. దేనికో తెలుసా? దెయ్యముల బాధ విని. కింది భాగంలో ఉంటది, తర్వాత వచనంలో ఉంటది. 3వ వచనంలో ఎలా బోధ చేస్తున్నారట? ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఏంటంట? పెళ్లి చేసుకోకూడదు అంటారట. సత్యాన్ని చెప్పరు. విశ్వాసులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము ఆహార వస్తువులను, చూడండి, ఆహార విషయంలో కూడా నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, నువ్వు చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, ఇలా ఈ బోధలు చేస్తూ ఉంటారట. అసలు పెళ్ళే చేసుకోకూడదు యా క్రైస్తవులు అంటారట. మరి అక్కడ ఏముంది? అబద్ధ బోధకులు వివాహము నిషేధమని చెప్తారట. ఇలాంటి బాధలు విని, దెయ్యముల బాధలు విని భక్తులైపోతున్నారట. ఇది 3వ కారణం. ఆదికాండం 9:3 కూడా స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది, దెయ్యముల బోధ వినకూడదు.
పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉన్నదో ప్రాణము గల సమస్త చరములు ఆహారమగును. నీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లుగా వాటిని నీకు ఇచ్చుచున్నాను. కానీ ఏమంటున్నారు? నువ్వు అయి తినకూడదు, ఈ తినకూడదు అంటున్నారు. నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంటున్నారు. పెళ్లి చేసుకోకూడదు అని అంటే మరి వాక్యములు ఎందుకు రాస్తున్నది? వివాహం అన్ని విషయములో ఘనమైనదని, తల్లిదండ్రులు విడిచి పురుషుడు స్త్రీ ఏకం అవ్వాలని ఎందుకు రాస్తున్నది? కానీ పెళ్లి చేసుకోకూడదు అంటారు. ఇలాంటి బాధల వలన భ్రష్టులైపోతున్నారు అని 3వ కారణము మనకి తెలియపరుస్తూ ఉన్నది. 4వ కారణం కూడా మనం గమనిస్తే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 28వ వచనంలో 4వ కారణం కనపడుతూ ఉన్నది. ఏమిటా కారణం అంటే, ఈ మనుష్యులంట దేవుని వాక్యం వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ దేవునికి మనస్సులో చోటివ్వని కారణము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తున్నాడట. ఎందుకు? దేవునికి మనస్సులో ఈ మానవుడు చోటివ్వని కారణముగా భ్రష్టుడైపోతూ ఉన్నాడు, చెడిపోతున్నాడు, పాడైపోతున్నాడు, నాశనం అయిపోతున్నాడు, దిగజారిపోతూ ఉన్నాడు. చివరికి ఒక్కో సందర్భంలో తినటానికి తిండి లేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ మానవుడు. దేవుడు మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోవుట చేత వారిని భ్రష్టత్వానికి అప్పగిస్తున్నాడు అని రాయబడి ఉన్నది. 4 కారణాలు మనకు అగుపడుచు ఉన్నవి. మొట్టమొదటి కారణము, మనము సత్యమును ఎదిరించుట వలన భ్రష్టులైపోతూ ఉన్నాం. 2, దేవుడు తెలిసి కూడా పాపము చేయటం వలన భ్రష్టులైపోతూ ఉన్నాం. తప్పుడు బోధలు, దయ్యపు బోధలు వినుట వలన ఈ బోధలు ఏమి చేస్తున్నాయి అంటే, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని కూడా చెప్తాయి ఈ బోధలు. బైబిల్లో మరి అక్కడెక్కడ లేదు అలాగని. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి ఎందుకు వెళ్ళావు అనేది ఎక్కడ రాయబడలేదు. దేవుని మాటలు ఎక్కడ వింటున్నా అక్కడికి వెళ్ళాలి. అది ఆ సంఘమా, ఈ సంఘమా, ఏ సంఘమా, అది కూటముల, ఉపవాస ప్రార్థనలా, ఇంకొక ప్రార్థనలా, ఏమైనప్పటికీ దేవుని వాక్యము వినాలి. అలా వినకుండా దెయ్యపు బోధలు వినుట చేత భ్రష్టులైపోతున్నారని రాయబడింది. 4వది, దేవునికి చోటు ఇవ్వక మనస్సులో భ్రష్టులైపోతున్నారు. ఈ కారణముల వల్ల, ఈ 4 కారణాల వల్ల ఈ మనుషులు ఏమవుతున్నారంటే, పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 18-19 చదివితే వీరు భ్రష్టత్వానికి దోషైపోతున్నారంట. ఇక ఎప్పుడు భ్రష్టత్వంలోనే ఉంటారు, ఎప్పుడు పాడవడానికి కోరుకుంటారు, ఎప్పుడు నాశనం అవడానికి ఇష్టపడతారు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరీ శాస్త్రాల చేత మరులు గొలుపుచున్నారు. భ్రష్టత్వమునకు ఏమైపోతున్నారు? భ్రష్టత్వానికి, దానికి దాసోహం చేస్తున్నారు. నేను ఈ భ్రష్టత్వంలోనే ఉంటాను, నేను ఈ పాడైన గుణంలోనే ఉంటాను, ఈ నాశనమైన గుంటలోనే ఉంటాను, నేను ఆ గుంట నుంచి పైకి రాని ఇష్టపడను, ఆ కంపు కొట్టే దాంట్లోనే ఉంటాను అని అనుకుంటున్నారు. దాసులు అవటం అంటే అది. నేను ఈ త్రాగుడికి బానిసయ్యలగే ఉంటాను, వ్యభిచారం మానలేను, నా దుష్టతలంపై మానలేను అనేటువంటి ఆ కంపులోనే బానిస బతుకుతాం అంటున్నారు తప్ప దానిలో నుంచి బయటకు రావటానికి ఇష్టపడటం లేదు ఈ మనుషులు. ప్రియులారా, గమనించండి, భ్రష్టత్వానికి లోనవటానికి కారణాలు మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ భ్రష్టత్వంలోని
మునిగిపోయిన వారు, ఈ భ్రష్టత్వంలో బ్రతుకుతున్న వారు ఏమి చేస్తారు అంటే సత్యమును ఎదిరిస్తారట. మనము చదువుకున్న రీతిగా ఏమి చేస్తారంటే వేషధారులుగా బతుకుతారు. పైకి మాత్రం మేము చర్చికి వెళ్ళే వాళ్ళమండి, మేము క్రైస్తవులమండి అంటారు. కానీ వారి లోపల వారి ఆలోచన, వారి క్రియలు దేవునికి విరుద్ధంగా ఉంటాయి. వేషధారణ చూడండి, సినిమాల్లోనూ నాటికల్లోనూ చక్కటి వేషధారణ వేస్తూ ఉంటారు. అంటే ఏమిటి? ఆ పాత్రకి సరిపడినటువంటి ఆ విగ్గు పెట్టటము, ఆ దుస్తులు వేయటము, ఆ ఆభరణాలు ధరించటము చేస్తుంటారు. అది వేషధారణ. కొందరు భిక్షాటం చేయటానికి రకరకాల వేషాలతో మన ఇళ్లకు వస్తూ ఉంటారు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేస్తారు. అది వేషధారణ. కానీ ఈ యొక్క మనుషులు నాకు దేవుడు తెలుసు, నాకు వాక్యం తెలుసు అని అనుకుంటూ మేము క్రైస్తవులు అనే వేషధారణ వేసుకుని వారి క్రియలు మాత్రం చెడుగానే, వారి ఆలోచన చెడుగానే, వారి ప్రవర్తన చెడుగానే ఉంటూ ఉన్నవి. అలాంటి వారు ఏమి చేస్తారంట? వేషధారణతో బ్రతుకుతూ ఉన్నారు. మరి ఈ భ్రష్టత్వంలో ఉన్నవారు దుర్నీతితో బ్రతుకుతారు అని రోమపత్రిక 28-30 చదివితే 1వ అధ్యాయంలో చక్కగా కనపడుతూ ఉన్నది. ఏమని? వీళ్ళు ఎవరైతే భ్రష్టత్వంలో బ్రతుకుతున్నారో, భ్రష్టత్వంలో జీవిస్తున్నారో వారు దుర్నీతితో, దుష్టత్వంతోనే బ్రతుకుతారట. వారు చేసేదంతా దుర్నీతే, వారి ఆలోచన అంతా దుష్టత్వమే. కారణం ఏమిటి? వారు భ్రష్టులు, వారు చెడిపోయిన వారు, వారు పాడైపోతున్న వారు. వారి ఆలోచన ఎలా ఉంటది? బొగంటలో దొరికినటువంటి పంది సువాసన వస్తుందా? రాదు. కారణం అది ఎక్కడ దొరుకుతున్నది? బురద గుంటలో. మరి సువాసన ఎలాగొస్తుంది? ఒకవేళ అయ్యయ్యో మేము పెంచుకుంటున్న పంది కదా అని తీసుకొచ్చి చక్కగా సబ్బుతో స్నానం చేసి చక్కటి సువాసన వచ్చేటువంటి సెంటు జల్లినా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అది మళ్ళీ అదే దుర్గంధంలో, అదే మురికి గుంటలోకి వెళతారు. అంటే ఇప్పుడు భ్రష్టత్వంలో ఉన్నవారు ఎలా బ్రతుకుతారు అని రాయబడి ఉంది. దుర్నీతితోనూ దుష్టత్వంతోనూ బ్రతుకుతారు అని రాయబడి ఉన్నది. అలాగే ఈ భ్రష్టత్వము యొక్క భ్రష్టులైపోయిన వారు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో చదివితే వీరంట అవిశ్వాసులుగా నడుచుకుంటారంట. ఏమాత్రం విశ్వాసం వారిలో కనిపించదు. ఏమాత్రం విశ్వాసం మనము టార్చ్ చూసినా కానరాదట. అంటే ఇట్టి రీతిగా ఈ భ్రష్టులైపోయిన వారు దేవుణ్ణి ఎదిరిస్తున్నారు, సత్యమును ఎదిరిస్తున్నారు, వేషధారులుగా జీవిస్తున్నారు, దుర్నీతి దుష్టత్వంతో బ్రతుకుతూ ఉన్నారు, అవిశ్వాసులుగా నడుచుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి భ్రష్టత్వంలో బ్రతికి మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారు? మరి అయ్యో నేను భ్రష్టుణ్ణి అయిపోయినని తెలుసుకోవాలి కదా. నేను నడుస్తూ నడుస్తూ కాలేసాను, ఆ యొక్క పశువుల పేడ మీద కాలేసాను, నాకు ఇక్కడ చెడు వాసన వస్తున్నదని గ్రహించలేకుండా బ్రతుకుతున్నారేంటి అని వాక్యంలో దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ మాటను మనము గమనించగలం. ఏమిటంట? నీ అంతట నీవే భ్రష్టుడై నేను యెహోవానని తెలుసుకొనిలాగా నిన్ను చేస్తా. అంటే నీవు భ్రష్టుడు అయిపోతా కారణమో నీకు కనిపిస్తున్నది. ఏమిటి? సత్యాన్ని ఎదిరిస్తున్న వల్ల నువ్వు భ్రష్టుడైపోతున్నావు. ఏమిటి? నీవు పాపము చేయటం వల్ల భ్రష్టుడైపోతున్నావు. ఏమిటి? నీవు దెయ్యముల బాధ వినటం వల్ల భ్రష్టుడైపోతున్నావు. నీవు దేవునికి మనసులో చోటు ఇవ్వక భ్రష్టుడైపోతూ ఉన్నావు. అది ఎప్పుడు తెలుసుకుంటావు? ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో అన్యజనుల ఎదుటనే, అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే ఏమైపోతావు? నీ అంతట నీవే. ఎందుకు భ్రష్టుడైపోతున్నావు? దేవునికి నీ మనస్సులో చోటు ఇవ్వక,
నువ్వు భ్రష్టుడైపోతున్నావు. ఇప్పుడు నీవు భ్రష్టుడైపోవటం వల్ల ఎవరి ఎదుట నీవు, ఎవరి ఎదుట, అన్యజనుల ఎదుట నీ అంతట నీవే భ్రష్టుడు అయిపోయి అప్పుడు యెహోవాను నేనే అని తెలుసుకుంటాం. ఎప్పుడు పాడైపోయాక. చూడండి, మనం అంటాను కదా పెద్దలు 10 ఎకరాలు పోయాక పద్ధతులు అప్పినాయి అని. అంటే మనం పాడైపోయేదాకా దేవుణ్ణి తెలుసుకోమా? నాశనం అయిపోయే వరకు దేవుని దగ్గరికి రామా? ఆలోచన చేయాలి. ప్రియులారా, యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. భ్రష్టులైపోతున్నారేమో ఆలోచన చేసుకోండి. ఎందుకు భ్రష్టులైపోతున్నారో వాక్యంలో రాయబడి ఉన్నది. మరి మనము భ్రష్టులైపోయిన విధానాన్ని చూసి అన్యజనులు ఎదుట ఒప్పుకునే పరిస్థితికి ఎందుకు దిగజారిపోతూ ఉన్నారు? పరిశీలన చేసుకోవాలి, గమనించుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, అందుచేతే దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు భ్రష్టురాలు కావద్దు, నీవు భ్రష్టత్వంలో బ్రతకొద్దు. మరి నీవు భ్రష్టులు కాకుండా ఉండాలనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్పబడుతున్నది, నీవు భ్రష్టుడుగా పడిపోకుండా ఉండాలంటే, నీవు భ్రష్టత్వములో బ్రతకకుండా ఉండాలంటే ఇవేమి చేయాలి? ఏమి చేయాలి? మొదటి కొరింథీ పత్రిక గాలిని కొట్టినట్లు 9:27. నేను లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే వదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకోవాలి. దేనిని? శరీరాన్ని లోపరుచుకోవాలి. ఎందుకు తెలుసా? శరీరాశలు మనలను భ్రష్టత్వంలో పడేస్తాయి. శరీరాశలు మనలను నాశనం వైపు నడిపిస్తాయి. శరీరాశలు మనలను ఇబ్బంది కలుగ చేస్తాయి. మనము చూస్తాము గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో మనకి అగుపడుచు ఉన్నటువంటి మాటలను మనము ఆలోచన చేద్దాం. శరీరాశలు ఏమిటి? శరీరాశలు అని మనము ఆలోచన చేస్తే శరీర కార్యములు ఏవనగా మరి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో మనకు కనపడుతూ ఉన్నవి శరీర కార్యములు. అవేమనగా చూడండి, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏమిటంట? ఇవన్నీ ఏమిటి? అందుచేత ఇవన్నీ మన శరీరాన్ని ఎలకుండా ఉండటానికి మన శరీరం మీద మనకు పట్టు కావాలి. శరీరాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. అప్పుడు ఇవన్నీ లేకుండా ఉంటాయి. గుర్రము నడవాలంటే ఆ కళ్ళెము పెట్టి కళ్ళని మన చేతిలో పెట్టుకుంటే గుర్రము స్పీడ్గా వెళ్ళాలన్నా, స్లోగా వెళ్ళాలన్నా, రైట్కి తిరగాలన్నా, లెఫ్ట్కి తిరగాలన్నా కళ్ళెము పనిచేస్తుంటుంది. మరి ఇప్పుడు నీ శరీరాన్ని నీ స్వాధీనపరచుకోవాలి. లేకపోతే నీవు భ్రష్టుడైపోతూ ఉన్నావు. నీ శరీర కార్యాలు నేర్పుతూ ఉన్నాయి. అందుచేత నీవు భ్రష్టుడిగా మారకుండా ఉండాలంటే నీవు ముందుగా నీవేం చేయాలి? నీ శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. రెండవ కారణం, రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. ఏం చేయాలి? చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయి కనుక వారు చోటు ఇవ్వలేదు కనుక చేయరాని కార్యములు చేసి భ్రష్టులైపోయారు. కనుక ఇప్పుడు నీవు భ్రష్టత్వంలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే దేవునికి నీ మనస్సులో చోటు ఇవ్వాలి. ఈ లోక ఆశల వైపు కాదు, ఈ లోకంలో ఉన్న ఆకర్షణల వైపు కాదు, నీవు దేవునికి చోటు ఇచ్చాలి. నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి.
కానీ నీ మనసులో ఏముంటున్నావో ఆలోచించుకో. నీ మనసులో ఏమి దాచి ఉంచుకున్నావో పరిశీలన చేసుకో. ప్రియ సంగమా, ప్రియ బిడ్డలా, మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకంలో 13వ అధ్యాయంలో 5-6 వచనాలు చదివితే, నీవు భ్రష్టుడు కాకుండా ఉండటానికి, నీవు భ్రష్టత్వంలో పడకుండా ఉండటానికి నీవు విశ్వాసంతో బ్రతకాలి. దేవునిపై విశ్వాసంతో బ్రతకాలి. అమర్యాదగా నడవవద్దు, స్వప్రయోజనములు విచారించుకోవద్దు, త్వరగా కోపపడవద్దు, అపకారములను మనసులో ఉంచుకోకూడదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుము, అన్నిటికీ అన్నిటికీ తాళుకొను అంటే తట్టుకొనుము, అన్నిటిని నమ్ముము, అన్నిటిని నిరీక్షించుము, అన్నిటిని వచ్చును. ప్రేమ శాశ్వత కాలం 11వ అధ్యాయం 5-6 వచనాలు. లాస్ట్ లో చివరికి వచ్చేసరికి విశ్వాసముతో బ్రతకాలి అని మనకి రాయబడి ఉన్నది. ప్రియులరా, అందును బట్టి మనము మన యొక్క శరీరాన్ని స్వాధీనపరచుకుని దేవునికి మనస్సులో చూపించి విశ్వాసముతో బ్రతికితే అప్పుడు దేవుడు ఏమి చేస్తాడో కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, ఏమనేనంటే క్రీస్తు మీలో ఉంటాడు అని రాయబడి ఉన్నది. అంటే క్రీస్తు మనలో ఉండాలి అనంటే, క్రీస్తు మనలో నివసించాలి అనంటే మనము ఆయనకు చోటు ఇవ్వాలట. ఏం చేయాలండి ఆయనకి మనము? చూడండి, 2 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో 6వ వచనంలో, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కారమైన నువ్వు చేయకుండా ఉండాలని దేవుని ప్రార్థించుచున్నాను. యోగ్యులమైనట్టు కనబడవలనేది కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెను. చూడండి, విరోధముగా ఏమియో చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాం. చూసారా, సత్యము నిమిత్తమే సమస్తము చేయాలంట. కానీ సత్యాన్ని ఎదిరించడం వల్ల భ్రష్టులైపోయాం. ఇప్పుడు సత్యాన్ని ఎదిరించకుండా సత్యమును అనుసరించి నడుచుకున్నట్టు వల్ల మన భ్రష్టత్వం నుంచి బయటకు వస్తాం. అందుకే 4వ వచనం చెప్తుంది, బలహీనతల బట్టి ఆయన పిలువబడి సిలువబడను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాము. మేము ఆయన యందు బలహీనమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉండును. అక్కడ మనం 5వ వచనం చదివినట్లయితే, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా? మనలో యేసుక్రీస్తు ప్రభువారు మనం ఉండాలి అంటే మనం భ్రష్టులు కాకుండా ఉండాలి. మనము భ్రష్టులు కాకుండా ఉండాలంటే మన మనసులో ఆయనకు చోటు ఇవ్వాలి. అప్పుడు ఆయన మనలో ఉంటాను అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ మనలను భ్రష్ట సంతానమా అని పిలుస్తున్నాడు. మనము భ్రష్టులకు పుట్టినటువంటి పిల్లలుగా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట తెలియపరుస్తుంది, భ్రష్ట సంతానమా అని. ఎందుకు? మనం పాపంలో పండిపోయి ఉన్నాం, పాపంలో జీవిస్తున్నాం గనక మనం భ్రష్టులైపోయాం. కాబట్టి ఇప్పుడు మనం భ్రష్ట సంతానంగా ఉన్నాం. కాబట్టి భ్రష్టులైన మీరు, పాడైపోతున్న మీరు, చెడిపోతున్న మీరు, నాశనం అయిపోతున్న మీరు నా యొద్దకు తిరిగి రండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడు? భ్రష్టులైన వారిలారా, భ్రష్టులైన వారిలారా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు భ్రష్టులైపోయారు? అవిశ్వాసంతో ఉన్నారు. మీరు భ్రష్టులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మీరు పాడైపోవటం ఆయనకి ఇష్టము కాదు. మీరు నాశనం అయిపోవటం ఆయన చూడలేకపోతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఎక్కడికి రావాలి? ఇప్పుడు
దేవుని దగ్గరకు రావాలి అని ఆయన అందరికీ వెల్కమ్ చెప్తూ ఉన్నాడు. కానీ మనం వెళ్ళటం లేదు. ఆయన మన గృహంలోకి, మన హృదయంలోనికి రావాలని అక్కడ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి టక 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 అని కొడుతున్నాడట. కానీ మనం ఏం చేస్తున్నాం? హృదయం అనే తలుపుని తెరవటం లేదు. తలుపు తెరిస్తే మన లోపలికి వచ్చేస్తాడు ఆయన. కానీ మన లోపల ఉన్నవి ఆ తలుపు తెరవటానికి మనకు సహకరించటం లేదు. ఏమున్నాయి మనకి? మన హృదయంలో ఏమున్నాయి? 13 రకాల చెడ్డ తలంపులు ఉన్నాయని మార్కు సువార్తలు చదువుతాం. అవన్నీ లోపల ఉండటం వల్ల అవి శరీర కార్యాలు ఒకటి చేత మనం భ్రష్టులైపోతున్నాం. ఆయన అక్కడ నిలబడి, హృదయం అనే తలుపు దగ్గర నిలబడి, అమ్మా అమ్మా నేను నీ హృదయంలోనికి వస్తానమ్మా, తలుపు తీయమ్మా అంటున్నాడు. తీస్తున్నావా మనం? ఓ నా కుమారుడా, నీ హృదయంలోనికి నేను రావాలని ఆశపడుతున్నా, తలుపు తీయవా, తలుపు తీయవా, తలుపు తీయవా అని అడుగుతూ ఉంటే మనం వాటిని తీయటానికి ఇష్టపడటం లేదు. మన మనస్సులో ఆయనకు చోటు ఇవ్వకపోవట చేత భ్రష్టులైపోతున్నాము గనుక ఆయన మనలను పిలుస్తున్నాడు. భ్రష్టులైపోతున్న బిడ్డలారా, పాడైపోతున్న కుమారుడా, నశించిపోతున్న కుమార్తె, నా దగ్గరకు రా అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ మనము ఆయన ఆహ్వానాన్ని పట్టించుకోవటం లేదు. మన బంధువులు వచ్చి, అమ్మా మా ఇంటిలో ఫంక్షన్ ఉందమ్మా రెండమ్మా అని మనకు ఆహ్వాన పత్రిక ఇచ్చారనుకోండి, ఆ డేట్ ఎప్పుడు వస్తుందో చూసుకుని ఆ డేట్కి కావలసిన బట్టలను ఇస్త్రీ చేయించుకుని ఆ బట్టలను మనము దాచుకుని ఆ ఫంక్షన్కి వెళ్తాం. ఏది? మన బంధువులు ఆహ్వానించారు కదా. మరి దేవుడు నిన్ను ఆహ్వానిస్తుంటే మాత్రం నీవు నీ యొక్క హృదయం అనే తలుపులు తెరవటం లేదు. భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి అని ఆయన ఆహ్వానిస్తూ, ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన వచ్చేయండి. మనం కూడా ఏషవులాగా భ్రష్టులైపోకుండా ఉండాలి. మనము మన యొక్క స్వల్పకాలికమైనటువంటి అవసరాల కోసం, చిన్న చిన్న అవసరాల నిమిత్తం పడిపోతూ ఉన్నామేమో, తొట్టిల్లిపోతూ ఉన్నామేమో. కేవలము ఆకలి కోసం తట్టుకోలేక భ్రష్టుడైపోయిన ఏషవులాగా మనము కూడా దిగజారిపోతున్నామేమో. దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని దొంగిలిస్తున్నామేమో. దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటున్నామేమో. పరిశీలన చేసుకోండి, ఆలోచించండి. ఒకవేళ ఆ భ్రష్టత్వం నుంచి మనం బయటకు రావాలేనంటే, ఆ భ్రష్టత్వం నుంచి మనము విముక్తి పొందాలంటే, విడుదలను కోరుకోవాలంటే, ఆ దేవాది దేవునికి మన యొక్క మనస్సులో చోటునిద్దాం. ఆయన ఆహ్వానిస్తున్నాడు గనక ఆయన చెంతకు వెళదాం, ఆయన మాట చొప్పున నడుచుకుందాం, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిద్దాం. అట్టి రీతిగా మన భ్రష్టత్వాన్ని మనం పారదోలుకుని దేవుడు అనుగ్రహించే దీవెనలకు ఆశీర్వాదాలకు మనందరము పాత్రులుగా మిగలాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలో ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.